హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, మన ఛానల్లో వీడియోస్ రాక చాలా డేస్ అవుతుంది. సో ఎందుకు ఏంటనేది కూడా నేను చెప్తాను. సో గైస్, నేను ప్రీవియస్గా ఒకసారి వీడియో తీశాను కదా, మనది ఏదైతే స్టూడియో టూర్ అని. సో దాంట్లో మీకు కొన్ని చెప్పడం జరిగింది, అసలు మేము ఎవరు అని. అక్కడ ఏంటంటే మేము ఇన్ని రోజులు ఏంటంటే సోషల్ మీడియా మేనేజ్మెంట్ అనేది ఒకటి స్టార్ట్ చేసాం కాబట్టి, సో దాంట్లో కొంచెం బిజీగా ఉన్నాము. అదేవిధంగా మేము వేరే బిజినెస్ ఉందని నేను ప్రీవియస్గా చాలా రోజుల ముందు కూడా చెప్పాను. సో అది కూడా మీకు తెద్దాం అనుకుంటున్నా కానీ చాలా ల్యాగ్ అవుతుంది. బట్ ఏదేమైనా నేను తెస్తాను. అదేవిధంగా గాయస్, ఇంకొకటి ఏంటంటే ఈరోజు నేను ఒకటి ఏదైతే ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేశాను, ఒకటి మనకి ఎస్సీఆర్పి అనే టాపిక్ మీద ఒకటి షార్ట్ అనేది నేను క్రియేట్ చేశాను. సో దానికి రిలేటెడ్ వంటి ఏదైతే లాంగ్ వీడియో ఇది. సో గాయస్, దీంట్లో ఏంటంటే నేను డిజిటల్ మార్కెటింగ్ గురించి నేను చెప్దామని ఒక స్టెప్ తీసుకొని ముందుకు వచ్చాను. సో ఇక్కడ మెయిన్ టాపిక్ వచ్చేసి ఏంటంటే గాయస్, ఇక్కడ ఎస్ఈఆర్పి అని నేను ఒకటి టాపిక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాంట్లో. సో ఇది వచ్చేసి ఫుల్ వీడియో, ఇది స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అండ్ కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, యూజ్ అవుతుంది మీకు. స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన ఛానల్కి ఏమైనా కొత్త క్వశ్చన్లు అయితే సబ్స్క్రైబ్ చేయకుండా అసలు మర్చిపోకండి. అదేవిధంగా ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయకుండా మర్చిపోకండి. సో టాపిక్లోకి వచ్చినట్లయితే గాయస్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఈఆర్పి అంటే ఏంటంటే సింపుల్గా ఇప్పుడు ఇది గూగుల్లోకి వచ్చేసాం మనం. సో గూగుల్లోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏదైనా సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ వస్తుంటాయి ఈ రిజల్ట్స్ వచ్చేది. ఏదైతే ఈ పేజ్ ఉందో ఈ పేజ్ అంతాని సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజ్ అంటారు. ఎస్ఈఆర్పిని సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజ్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను వాట్ ఈజ్ ఏ బోన్సాయ్ ట్రీ అని నేను ఇక్కడ సెర్చ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వికీపీడియా నుంచి అయితే ఒకటి వచ్చింది ఇక్కడ బోన్సాయ్ అని. సో ఫస్ట్ ఇక్కడ ఒక వెబ్సైట్ వచ్చింది, ఒకసారి గమనించండి. సో ఇక్కడ ఒకటి ఫస్ట్ వెబ్సైట్ వచ్చింది మనకి. దాని తర్వాత సమ్ క్వశ్చన్స్ వచ్చాయి. సో దాని పక్కన కూడా ఇక్కడ వికీపీడియా నుండి అయితే ఇంకొకటి వచ్చింది. సో దాని తర్వాత కూడా మళ్ళీ ఏదైతే ఆర్టికల్స్ బ్లాగింగ్ చేస్తారో సార్. సో గైస్, ఇంకొకటి బ్లాగింగ్ కూడా ఒక మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనొచ్చు. అది కూడా నేను ఒకసారి ఫుల్ వీడియో మీకు ఫ్రీగా తేవడానికి ట్రై చేస్తాను. అసలు బ్లాగింగ్ కోర్స్ అనేది పెయిడ్ వర్షన్లో ఉంటుంది బయట, బట్ అది కొంచెం పెద్ద కోర్స్ అది. బట్ నేను మీకోసం ఫ్రీగా ట్రై చేస్తాను ఎప్పుడైతే మనకు ఒక 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే. సో నేను చెప్పే ఏదైతే కంటెంట్కి క్వాలిటీ ఉంటుంది. సో నార్మల్గా తక్కువ వ్యూస్కి వస్తే ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అది పెయిడ్ది ఫ్రీగా ప్రొవైడ్ చేసినందుకు నాకు ఎంతో అంత యూజ్ ఉండాలి, మీకు ఎంతో అంత యూజ్ ఉండాలి. కాబట్టి సో నేను ఫస్ట్ నుండి అదే చెప్తున్నాను, మీకు మనకంటూ కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి, నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తానని. సో ఇక్కడ ఇది బ్లాగింగ్ అంటారు వీటిని. బ్లాగింగ్ కూడా ఎలా చేయాలో నేను చెప్తాను. సో గైస్, ఇక్కడ ఫస్ట్ ఏదైతే మనం సెర్చ్ చేయగానే ఫస్ట్ వస్తుంటాయి. సో అసలు ఇక్కడ ఏంటంటే స్పాన్సర్డ్ అని వస్తుంది, స్పాన్సర్డ్ యాడ్స్ అని వస్తాయి. ఇది ల్యాప్టాప్ కాబట్టి నేను దీంట్లో రావట్లేదు, కొన్ని రావు. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేటివి ఏంటంటే స్పాన్సర్డ్, అంటే వాళ్ళు మనీ పెట్టి తీపించుకుంటారు. సో గైస్, ఇది కూడా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పొచ్చు. ఇదైతే స్పాన్సర్డ్ అంటే మనం కూడా ఒక బ్రాండ్ని పబ్లిషింగ్ చేయొచ్చు. సో ఇది కూడా నేను చెప్తాను. సిపిఎం మార్కెటింగ్స్ అని ఉంటాయి డిజిటల్ మార్కెటింగ్లో. సో గైస్, చాలా అంటే చాలా కంటెంట్ ఉంది మన దగ్గర, నేను చెప్తాను ఎవ్రీథింగ్ అనేది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వచ్చేటివి ఇది పెయిడ్ వర్షన్స్ అంటారు, అంటే స్పాన్సర్డ్ కానీ యాడ్స్ ఎవరైతే వాళ్ళు ఈ యొక్క బ్రాండ్ వాళ్ళు మనీ పెట్టుకుని యాడ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళది మాత్రం ఫస్ట్ వస్తుంది. సో ఫస్ట్ వచ్చిన తర్వాత ఇది కామన్గా గూగుల్ వాళ్ళే ఇస్తుంటారు. సో ఇది దానికి సంబంధించిన ఫీచర్స్ అంటారు, ఇది సోర్స్ ఆఫ్ ఫీచర్స్ అంటారు. సో ఇది వికీపీడియా వాళ్ళు ఏదైతే స్పాన్సర్ చేశారు కాబట్టి అది వచ్చేసింది. నేను దాని తర్వాత వీళ్ళు ఎస్ఈఓ చేసినప్పుడు, ఎస్ఈఓ అనేది కూడా ఒక టాపిక్గా, ఎస్ఈఓ గురించి నేను నెక్స్ట్ ఇంకొక లాంగ్ వీడియో చేస్తాను. సో ఇది కూడా వీళ్ళు ఏంటంటే ఎస్ఈఓ చేసుకున్న వాళ్ళు, అంటే వీళ్ళు వితౌట్ పెయిడ్ యాడ్స్ లేవు, ఏం లేవు, జస్ట్ కామన్గా వీళ్ళు నోట్ చేసుకున్నారు. ఒకసారి నేను ఇది ఓపెన్ చేస్తాను చూడండి గాయస్. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ బోన్సాయ్ గురించి వీళ్ళు ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ ఆర్టికల్స్ అనేది రాశారు. అసలు బోన్సాయ్ ఎలా తయారైంది, అసలు బోన్సాయ్ ఎట్లా వచ్చిందని సంథింగ్. సో ఇలా అన్నీ ఇక్కడ వీళ్ళు నోట్ చేయడం జరిగింది. సో ఇలా రాసి కూడా మనం మనీ అయితే ఎర్న్ చేయవచ్చు. అది కూడా నేను చెప్తాను ఎలా చేయాలి ఏం సంగతి అనేది నెక్స్ట్ వీడియోలో. సో వీళ్ళంతా మనీ ఎర్న్ చేసే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ నౌ. సో ఇలాంటి వెబ్సైట్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు సింపుల్గా. సో అది నేను చెప్తాను పక్కాగా. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్ అండ్ ఈ ఖాళీ ప్లేస్లో అడ్వర్టైజ్మెంట్స్ అనేది రన్ అవుతుంటాయి. సో అందుకే ఖాళీ ప్లేస్. ఈ అడ్వర్టైజ్మెంట్స్ వల్లనే మనకి ఇది ఎర్నింగ్స్ అనేది మనకి వస్తుంటుంది. మనకి ఎక్కడి నుంచో రాదు, అఫీషియల్ గూగుల్ వాళ్ళు వేస్తారు. గూగుల్ యాడ్సెన్స్ అని ఒకటి ఉంటుంది, దాని త్రూ మనం ఎర్న్ చేయొచ్చు మనీని. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఎస్ఈఓ ఇవన్నీ చేసుకుంటారు. ఈ వెబ్సైట్స్ అనేది ర్యాంకింగ్ అవుతుంటాయి. సో
సో దాని తర్వాత మళ్ళీ నార్మల్గా వస్తుంటాయి కింద. సో ఇదంతా బోన్సాయ్ గురించి వీళ్ళు నోట్ చేసుకున్నారు ఇక్కడ. మళ్ళీ యూట్యూబ్ నుంచి కానీ వాటి నుంచి వీటి నుంచి అండ్ ఇక్కడ అమెజాన్ వాళ్ళు కూడా ఒక్కొక్కసారి అమెజాన్ వాళ్ళు కూడా స్పాన్సర్షిప్ చేసుకున్నప్పుడు వాళ్ళది కూడా ఇక్కడ ఫస్ట్ ర్యాంకింగ్లో వస్తుంది. సో గైస్ ఫస్ట్ ఎస్ఈఓ అంటే ఏంటంటే సింపుల్గా ఫస్ట్ ఎస్ఈఓ చేసుకున్న వాళ్ళది ఏంటంటే ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ రావాల్సింది ఏంటంటే స్పాన్సర్డ్ ఆర్ యాడ్కి అంటే ఎస్ఈఓని మించింది యాడ్. సో ఫస్ట్ యాడ్స్ వస్తాయి, యాడ్స్ వచ్చిన తర్వాతనే ఎస్ఈఓ వస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఫస్ట్లో వచ్చేటివి ఏంటంటే స్పాన్సర్డ్ అండ్ యాడ్స్. దాని తర్వాత ఇక్కడ గూగుల్ వాళ్ళు ఫీచర్స్ చేస్తారు. సో ఇది గూగుల్ ఫీచర్, ఇది నెక్స్ట్ వాళ్ళది వస్తుంది. దాని తర్వాతనే ఎస్ఈఓ నార్మల్గా ప్రైవేట్ వాళ్ళ విలువ వస్తుంటాయి. సో ఎస్ఈఆర్పి అంటే ఇది గైస్. అండ్ ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మనకి ఫాలో అవుతుండండి. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పాను కదా గూగుల్ యాడ్స్, బ్లాగింగ్, సో సిపిసి, సిపిఎం మార్కెటింగ్ ఇలాంటివి చాలా కంటెంట్ ఉంది మన దగ్గర. సో మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే మనం ఇంకా మంచి మంచి కంటెంట్ తేవడానికి ట్రై చేస్తుంటాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా యూజ్ అవుతున్నట్టే షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.